స్తంభాద్రిలో శతాబ్ది వేడుకలు. ఖమ్మంలో సిపిఐ 100 ఉత్సవానికి వేళైంది. ఇవాళే భారీ బహిరంగ సభ. ఆల్రెడీ దేశ విదేశాల నుంచి ఎర్రదండు ఖమ్మం బాటుపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, కమ్యూనిస్టు జాతీయ నేతలు ఈ వేడుకలకు హాజరవుతారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి 100 ఏళ్లు. అభ్యుదయానికి విప్లవ వెలుగై అణగారిన వర్గాల గుండె చప్పుడై అక్రమాలు అన్యాయాలపై దరువేసిన ఎర్రజెండాకు 100 ఏళ్లు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సిపిఐ కమ్యూనిజం గుమ్మం ఖమ్మంలో శతవసంతాల వేడుక జరుపుకుంటోంది. కంసుడిని శ్రీకృష్ణుడు ఎదిరించి ఎలా నిలబడి కంసుడిని వధించాడో ఆ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలదోలటంలో కమ్యూనిస్టులు అనేక మహత్తరమైనటువంటి పోరాటాలు త్యాగాలు చేశారు. అదేవిధంగా భారతదేశంలో వచ్చిన ప్రతి చట్టం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్లనే. ఖమ్మంలోని SRBGNR డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మందికి పైగా సభకొస్తారని అంచనా. సీఎం రేవంత్ రెడ్డి సహా దేశ విదేశాల నుంచి ముఖ్య అతిథులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శుల ప్రసంగాలుంటాయి. ఖమ్మం పట్టణం నలుమూలల నుంచి ఎర్రదండు బహిరంగ సభకు తరలివస్తారు. 19వ తేదీన జాతీయ సమితి సమావేశం నిర్వహిస్తారు. త్వరలో జరిగే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. 20న నేటి భారతదేశం వామపక్షాల ముందున్న సవాళ్లు అనే అంశంపై సదస్సు ఉంటుంది. 21న జరిగే సిపిఐ శతాబ్ది ముగింపు వేడుకల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటారు. అన్ని లెఫ్ట్ పార్టీ జనరల్ సెక్రటరీస్ కూడా వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అనేది ఈ ముగింపు మరెన్నో శతాబ్దాలకు ఒక పిలుపుగా, మరెన్నో రానున్న శతాబ్దాలకు ఒక సంకేతంగా మేము దీన్ని జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఖమ్మం నగరమంతా ఎర్రెర్రని జెండాలతో రెపరెపలాడుతోంది. వాళ్ళ భారీ బహిరంగ సభతో ఆరంభమయ్యే ఈ వేడుకలు ఈ నెల 21 వరకు కొనసాగుతాయి. సిపిఐ ప్రజా పోరాటాలు, చారిత్రక ఘట్టాలు కళ్లకు కట్టేలా శతాబ్ది వేడుకల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.